హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజు అయితే నేను కాలీఫ్లవర్తో ఇంట్లోనే గోబీ ఎలా చేసుకోవాలని చూపిస్తాను. చూడండి, ఎంతో టేస్ట్గా ఉంటుంది. చూడండి, ఫ్రెష్గా కాలీఫ్లవర్తో ఇంట్లోనే ఎలా చేయాలి అనేసి నేను చూపిస్తాను. దానికి ఏమేమి కావాలి అనేసి చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ముందుగా వీడియో ఫుల్గా చూసి ఎలా వచ్చిందని కామెంట్ చేయండి. మీరు ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏమేమి పదార్థాలు కావాలనేసి ఏమేమి కావాలనేసి నేను చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళిపోదాం. వచ్చేసేయండి. ఇప్పుడు గోబీ పువ్వుతో, ఇది కాలీఫ్లవర్ అంటారు, కాలీఫ్లవర్తో గోబీ ఎలా చేయాలని చూపిస్తాను. దానికి ఏమేమి కావాలో చూడండి. ముందుగా గోబీ తీసుకున్నాను. దాంట్లోకి కొద్దిగా మైదా, కొద్దిగా శనగపిండి, కారం, మైదా వేసేసుకోవాలి. ఇందులోనే శనగపిండి, కొద్దిగా కారం, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా చికెన్ మసాలా కూడా వేసేసుకోవాలి. చికెన్ ఇందులోనే తెల్లగడ్డ పేస్ట్, కొద్దిగా అల్లం పేస్ట్ వేసేసుకోవాలి. ఇప్పుడంతా మిక్స్ చేసి చూడండి. ఇప్పుడు అంతా ఇలా మిక్స్ చేసుకోవాలి. అంతా కూడా ఫుడ్ కలర్ అంతా యూజ్ చేస్తారు. నేనైతే ఫుడ్ కలర్ యూజ్ చేయను, మంచిది కాదని చెప్పేసి. ఫుడ్ కలర్ తినడం వల్ల అది ఎఫెక్ట్ ఇస్తుంది బాడీకి అని చెప్పేసి నేనైతే ఫుడ్ కలర్ వాడను. మామూలుగానే నార్మల్గా చేసుకుంటాను. ఇలా కలిపేసుకోవాలి. చూడండి, అంతా కలిపేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసేసుకున్నాను. తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇది కూడా అంతా మిక్స్ చేసేసుకున్నాం. సాల్ట్ కూడా అంతా పట్టేట్టుగా అంతా కలిపేసుకున్నాను. అంతా చూడండి, గోపీకి అంతా మసాలా అంతా పట్టేట్టుగా అంతా కలిపేసుకున్నాను. ఇప్పుడు అది ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ప్యాన్ పొయ్యి మీద పెట్టుకొని తగినంత ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న గోపీ వేసేసుకుందాం. అంతా ఒకేసారి వేయద్దు, అట్లే గుంటలో వచ్చేస్తుంది. విడివిడిగా ఇలా ఒక్కొక్కటి వేసుకోవాలి. చూసారు కదా ఎలా విడివిడిగా ఎలా వచ్చిందో. ఇలా విడివిడిగానే వేసుకోవాలి, లేకపోతే ఉండలుగా వచ్చేస్తుంది. కాసేపు కాలనిద్దాం. చూడండి, ఇలా ఎర్రగా ఏగిపోయింది. ఇప్పుడు తీసేసుకుందాం పక్కకి. చూసారు కదా ఎంత చక్కగా ఎర్రగా ఏగిపోయింది. ఇప్పుడు బౌల్లో తీసుకుందాం. అంతా బౌల్లో తీసేసుకున్నాం. ఇంకా గుడ్డలు కూడా వేసేసుకున్నాం. ఇలా విడివిడిగానే వేసుకోవాలి, లేదంటే గుంటలు వచ్చేస్తుంది. చూడండి, గోబీ కూడా రెండో వాటి కూడా బాగా ఎర్రగా కాలిపోయింది. ఇది కూడా తీసుకొని బౌల్లో తీసుకుందాం. అంతా చూసారు కదా, అంతా కాల్ చేసుకొని పక్కకు తీసుకున్నాను. ఫుడ్ కలర్ లేకుండానే ఎంతో ఎర్రగా కాలింది. ఇప్పుడు ఇది గోబీ ఎలా చేయాలనో చూద్దాం. ఓన్లీ కాల్చుకున్నాము, ఇది మళ్ళీ గోబీ ఎలా చేయాలనో చూద్దాం. ముందుగా ప్యాన్ పొయ్యి మీద పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం పేస్టు, కొద్దిగా తెల్లగడ్డ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేసుకున్నాం.
చూసారు కదా, వేగిపోయింది. ఇప్పుడు దీంట్లో కొద్దిగా కరివేపాకు, సన్నగా చీల్చి పెట్టుకున్న 4 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కారం ముందుగా వేసుకున్నాము, కారం చూసుకొని వేసుకుందాం. కొద్దిగా కారం, కొద్దిగా సాల్ట్ కూడా ముందుగా వేసుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఇవి వేసుకున్నాం కదా అల్లం పేస్ట్ అయ్యి వాటికి పట్టేదానికి, వాటికి సరిపడా కొద్దిగా సాల్ట్ కూడా వేసుకున్నాం. ఇవన్నీ కూడా బాగా వేపుకోవాలి, పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి. చూడండి, అంతా వేగిపోయింది. ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకు అంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత మనం ముందుగా చేసుకున్న గోబీ కూడా అందులో వేసేసుకుందాం. వేసుకొని అంతా పట్టేట్టుగా మిక్స్ చేసుకుందాం, అంతా కలిపేసుకుందాం. కారము అంతా కూడా దానికి పట్టేట్టుగా మిక్స్ చేసుకుందాం, అంతా కలిపేసుకోవాలి. చూడండి, అంతా కూడా మిక్స్ అయిపోయింది. ఎంతో చక్కగా గోబీ ఇంట్లోనే రెడీ అయిపోయింది. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. మనం ఇంట్లో ఫ్రెష్గా చేసుకునేది కాబట్టి బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందని కామెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.